హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి బై విజయ. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఎప్పుడూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. స్టే హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ రోల్స్ గురించి చెప్తానండి. ఒకరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్ తిందామని పిల్లలు అన్నారండి. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. చికెన్ రోల్స్ని మనం ఇంట్లో అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మైదా పిండి కానీ గోధుమ పిండి ఏ పిండితోనైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్స్ చేశానని చెప్తున్నాడండి. వీళ్ళు చపాతీ అయితే చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. చికెన్ రోల్స్కి చపాతీలు చాలా పలుచగా పెద్దవిగా చేసుకోవాలి. గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు అండి దాంట్లో 1 స్పూన్ వేడి ఆయిల్ వేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పిండిని కలిపి 1 అవర్ పక్కన పెట్టుకోండి. అప్పుడు పిండి చాలా మృదువుగా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత వాటిని పలుచగా చపాతీలు చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కాక 1 బై 1 అన్నీ ఇలా వేడి కాల్చుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ 2 పక్కలకి తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ వాటిని అయితే కాల్చుకోవాలండి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం మనము బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, పసుపు, పెరుగు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫ్రై చేసుకొని బాగా కుక్ చేయాలి. 100% కుక్ అయిపోయిన చికెన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ కావాలండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలు వేసి పొడి పొడిగా వేయించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకున్నటువంటి ఈ రోటీస్ ఉన్నాయి కదా చపాతీలు, వాటిలో స్టఫింగ్ పెట్టి రోల్స్గా చుట్టి సర్వ్ చేయటమేనండి. అంతేనండి చికెన్ రోల్స్. ఇంకొక పద్ధతిలో మైదా పిండిని మనం దోశ పిండిలాగా పలుచగా కలుపుకొని దాంట్లో ఒక ఎగ్ కూడా కొట్టివేసి బాగా మిక్స్ చేసి దోశలాగా వేసుకొని 2 సైడ్స్ కూడా ఎర్రగా కాలనిచ్చి దాన్ని కూడా మనం రోల్ లాగా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టి అలా అయినా చేసుకోవచ్చండి.